ఫ్రెండ్స్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సో మనకి పోస్టల్ ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యాయి. సో జూలై 2024న మనం అప్లై చేసాము. ఆగస్టు 20వ తారీఖు పైన మనకి రిజల్ట్ అనేది వచ్చేసాయి. సో మనకి ఈరోజు ఫస్ట్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది నెట్లో. సో మరి దాని వివరాలు చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జీడీఎస్ ఆన్లైన్లో సో ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఏ స్టేట్లు ఇచ్చారని మనం చూద్దాం ఫస్ట్. సో ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్ ఈ విధంగా డిఫరెంట్ స్టేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకున్నారో ఆ స్టేట్ మీరు చూసుకోండి. ఓకే, సో ఇక్కడ పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, సో అదేవిధంగా ఢిల్లీ, కర్ణాటక, కేరళ ఈ విధంగా స్టేట్స్ అనేది ఫస్ట్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇక 2-3 రోజుల్లో మిగతా లిస్టులు కూడా పెట్టే అవకాశం ఉంది. సో అదేవిధంగా దీంట్లో మనకి ఒక లిస్టులో వచ్చింది, ఇక దీంట్లో రాలేదు అని అనుకోవద్దండి. సో మనకి దాదాపుగా 6 లిస్టుల వరకు పెట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ 3-4 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో లిస్టులు అనేది కంటిన్యూగా పెడతా ఉంటారు. ఓకే, సో దాదాపుగా మనకి 4 నుంచి 5 లిస్టులు పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, సో ముందుగా మరి ఏ రాష్ట్రానికి ఎట్లా తీసుకున్నారు పర్సెంటేజ్ అని చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఫస్ట్. సో లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ చూసినట్లయితే మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఏ పర్సెంటేజ్ మీద తీసుకున్నాడు అనేది చూద్దాం ఫస్ట్. ముందు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1. సో దీస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్డ్ అగైనెస్ట్ దేర్ నేమ్స్ ఆన్ బిఫోర్ 3/9/2024. సో ఎవరైతే ఈ ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యింటారో వాళ్ళందరూ కూడా 3/9/2024 లోపల సో మీ యొక్క డివిజనల్ హెడ్ ఆఫీసర్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ టు ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 sets of attested postal copies of all the relevant documents. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనం ఏమేమి తీసుకోవాలి వాళ్ళకంటే మనకు ఒరిజినల్స్ అనేది తీసుకోవాలంటే మనం 10th క్లాస్ మార్కులు తీసుకోపోతే సరిపోతుంది. ఒకవేళ మీరు మీరు ఏ క్యాస్ట్ కింద అప్లై చేసుకుంటారో ఆ క్యాస్ట్ తీసుకోపోవాలి. అదేవిధంగా 2 ఫోటోలు తీసుకొని పోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఒక 2 సెట్లు జిరాక్స్ కాపీలు అనేది కూడా తీసుకొని అటెండ్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏ విధంగా ఇచ్చాడు ఇక్కడ తీసుకున్నాడు ఒకసారి చూద్దాం. సో మనకి అనంతపురం, అమలాపురం ఈ విధంగా అన్ని డివిజన్లు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనము ఈడబ్ల్యూఎస్కి 100% మార్క్స్ ఇచ్చారు. అదేవిధంగా పీడబ్ల్యూడీకి 99.33 ఇచ్చారు. సో ఎస్టీకి 100%, ఈడబ్ల్యూఎస్ 100%, యూఆర్కి 100% ఈ విధంగా తీసుకోవడం జరిగింది. సో మనకి హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళకి మాత్రం 99.33 అనేది తీసుకోవడం జరిగింది ఫస్ట్ టెస్ట్లో. ఓకే, సో మరి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ కూడా 100కు 100 ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో పీడబ్ల్యూడీ కేటగిరీ ఇక్కడ చూడొచ్చు మనము 97.33. అదేవిధంగా ఇంకో కాలం చూసినట్లయితే మనకు ఎస్సీలకు 100కు 100 ఇచ్చారు. సో ఇక్కడ చూడవచ్చు ఇంకోటి ఎస్టీ క్యాండిడేట్కి 97కే తీసుకోవడం జరిగింది. సో ఏ డివిజన్కి ఎట్లా ఇస్తున్నారు అనేది చెప్పడం లేదు. సో సరిగ్గా అనేది మనకి అంత చిక్కడం లేదు దీంట్లో ఎట్లా తీస్తున్నారు అనేది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనం చూడొచ్చు దాదాపుగా 100% ఉన్న వాళ్ళకే తీసుకుంటున్నాడు. 97 ఎస్టీ ఉన్న వాళ్ళకి తీసుకున్నాడు. ఇక్కడ చూడొచ్చు పీడబ్ల్యూడీ ఏ కింద 98.66 ఉన్న వాళ్ళకి తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇదే విధంగా మన స్టేట్తో పాటు తెలంగాణ చేద్దాం. ఇప్పుడు ఒకసారి తెలంగాణలో ఎట్లా తీసుకున్నారని చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఎవరైతే ఈ సెలెక్ట్ అయ్యింటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా 3/9/2024 లోపల మీ యొక్క సర్టిఫికేట్స్ అని తీసుకొని మీ యొక్క దగ్గర ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఆ వెంటనే మీకు పోస్టింగ్ లెటర్ కూడా అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ డివి లిస్ట్ చూసినట్లయితే మనకు తెలంగాణ చూద్దాం ఒకసారి లిస్టు. సో ఇక్కడ చూడొచ్చు మనం ఎస్సీకి 100, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 99.83, ఈడబ్ల్యూఎస్కి 99.66, సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 99. ఇక నెక్స్ట్ చూద్దాం. యూఆర్కి 98.66, యూఆర్కి 98.16 ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూఆర్కి ఇక్కడ 99.2 కూడా ఇచ్చారు. సో 98, 99 ఈ విధంగా 96 కూడా ఇచ్చారు. సో 97 ఇచ్చడం జరిగింది ఇక్కడ 97%. సో ఈడబ్ల్యూఎస్ కింద. ఇక నెక్స్ట్ చూద్దాం. 96 చూసినట్లయితే ఎస్సీకి ఇచ్చారు. యూఆర్కి 98కే తీసుకున్నారు. ఇంకో చోట యూఆర్ చూసినట్లయితే 97 తీసుకున్నారు. అంటే ఏరియాను బట్టి ఒక్కొక్కరు ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణకి చాలామంది అప్లై చేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం నంద్యాల డివిజను, అదేవిధంగా విశాఖపట్నం డివిజను,
చాలామంది అప్లై చేశారు మన ఆంధ్ర వాళ్ళకి సంబంధించి తెలంగాణకి. ఓకే, సో మీరు ఒకవేళ ఆంధ్ర వాళ్ళు అయి ఉండే సో మీరు ఒకవేళ తెలంగాణకు అప్లై చేసుకుంటే ఈ లిస్టు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక పీడబ్ల్యూడీసీ కింద చూసినట్లయితే 97 ఇచ్చాడు, ఓబీసీకి 98.5 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది పర్సెంటేజ్. ఇక ప్రొద్దుటూరు డివిజన్ అబ్బాయి అండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అబ్బాయి. సో యూఆర్ కింద 99, 98 కూడా తీసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు పార్వతీపురం డివిజన్ ఆంధ్రప్రదేశ్ 98.16, శ్రీకాకుళం డివిజన్ 97, ఆదిలాబాద్ డివిజన్ 97, సో ఆదిలాబాద్ డివిజన్ 96. సో ఈ డివిజన్ బట్టి అక్కడ అప్లై చేసిన వాళ్ళని బట్టి కట్ ఆఫ్ అనేది మార్చడం జరిగింది. ఓకే, ఇక మార్కాపూర్ చూడొచ్చు 97.66. ఓకే, సో ఈ విధంగా లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా కంగారు పడొద్దు నాకు రాలేదు అని. సో ఇంకా 3-4 లిస్టులు రావచ్చు, లేదా 5 లిస్టులు అయినా రావచ్చు. సో మీరేమీ కంగారు పడొద్దు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు హనుమకొండ 95% ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు 95. చాలామంది ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉన్నట్టుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు 95కే తీసేసుకున్నాడు ఫ్రెండ్స్. సో మనకు ఏపీ వాళ్ళు ఏ ఏరియాలో తక్కువ ఉన్నాయో మనం కూడా తెలుసుకొని అక్కడ అప్లై చేశారు చాలామంది అభ్యర్థులు. సో వాళ్ళకు కూడా రావడం జరిగింది ఏపీ అభ్యర్థులకు. సో ఇక్కడ చూడొచ్చు మార్కాపూర్ డివిజన్ 98 యూఆర్ కింద ఇచ్చారు. నెల్లూరు డివిజన్ వాళ్ళకి 90 అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చు నెల్లూరు డివిజను. సో వాళ్ళు వచ్చేసి తెలంగాణలో పెట్టుకున్నారు సాకల్పూర్ అని చెప్పేసి, అక్కడ వాళ్ళకు వచ్చింది. సో అదే అండి, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇంకా వేరే స్టేట్స్ కూడా నేను అబ్జర్వ్ చేశానండి మనకు. సో కర్ణాటక కూడా కొంచెం తక్కువనే ఇచ్చారు. ఇక మిగతా రాష్ట్రాలు పంజాబ్ ఇలాంటి కొన్ని స్టేట్స్ చూసినట్లయితే మనకు సో 199కే తీసుకోవడం జరిగింది. సో మనం ఒక రకంగా చూసినట్లయితే మనకు తెలంగాణకు మాత్రం కొంచెం తక్కువలోనే తీసుకున్నాడని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఇంకోటండి, ఇంకా దీనికి సంబంధించిన లింక్ మళ్ళీ ఒక అప్డేట్స్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేసేస్తాను దీనికి సంబంధించిన లిస్ట్ అనేది. ఓకే, ఇక్కడ చూడొచ్చు కరీంనగర్ డివిజన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనం 95కే తీసుకున్నారు కట్ ఆఫ్ అనేది. సో కాబట్టి మనం నిరాశపడొద్దు ఫ్రెండ్స్, ఇంకో 4-5 లిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి, వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. ఇక దీనికి సంబంధించిన లింక్స్ అనేది మీకు కింద సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అప్లై చేసింటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.